స్వామి వివేకానంద అంటారు, ప్రార్థనలతో జన్మించిన పిల్లలు ఉదాత్తమైన వ్యక్తిత్వం కలిగి దేశానికే కాదు ఈ ప్రపంచానికే ఒక రకమైన మార్పు తేగలుగుతారు. అటువంటి ప్రార్థనలతో, అంటే ఉన్నతమైన వ్యక్తిత్వం, ఆర్యులు అంటే ఉదాత్తమైన వ్యక్తిత్వం, దైవ సంస్కారాలతో జన్మించిన వాళ్ళు అటువంటి బిడ్డలకి జన్మనిచ్చే తల్లి ఆర్య జనని అని అంటారు. ఆ సందేశ స్ఫూర్తితో రామకృష్ణ మఠంలో ఉన్న స్వామి శీతికంఠానందజీ మహారాజ్ సన్యాసి, ఆయన ఇది సంకల్పించారు. డాక్టర్ అనుపమ్ గారు పీడియాట్రిషియన్, మేమందరం కూడా ఒక టీం కింద ఏర్పడి ఈ ఆర్య జనని అనేది కార్యక్రమాన్ని 2018 నుంచి నిర్వహిస్తున్నాం. ఆర్యజని తోటి గత 6 సంవత్సరాలతోటి మేము అసోసియేటెడ్ అండి. ఇక్కడ మేము తల్లులకు బేసిక్లీ అవగాహన ఇస్తాం అన్నట్టు. టుడేస్ వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ స్ట్రెస్, వీ అండర్స్టాండ్. సో ద మదర్ హ్యాస్ టు అండర్స్టాండ్ హౌ టు ప్రివెంట్ దట్ స్ట్రెస్ ఆన్ హర్ బాడీ అండ్ మైండ్. సో అది చేయాలనంటే ఈ టెక్నిక్స్, మన ఇండియన్ సైన్స్ ద్వారా టెక్నిక్స్ వచ్చేటి ఏంటి అంటే మెయిన్లీ ప్రార్థన అనుకోండి, మెడిటేషన్, యోగా, బ్రీదింగ్ కంట్రోల్. దానికన్నా ముఖ్యంగా యాక్చువల్లీ వాట్ మెయిన్లీ ఈజ్ ప్రార్థన. భగవంతుని నామం తీసుకుంటే అన్ని బాధలన్నీ తొలగిస్తారని అంటాం కదా. దాట్ ఈస్ వాట్ వీఆర్ సీయింగ్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ ఆల్సో. సో ఈ ప్రోగ్రామ్ ద్వారా చాలా బెనిఫిట్ ఉంటుంది. ఆల్మోస్ట్ 5,000 మదర్స్ చేస్తాం. దాంట్లో బేబీస్ కూడా వీఆర్ సీయింగ్ అండ్ ఎవాల్యుయేటింగ్ దీస్ బేబీస్ అండ్ వీఆర్ ఫైండింగ్ అ లాట్ ఆఫ్ హెల్ప్ త్రూ దిస్ ప్రోగ్రామ్ టు అవర్ ఫ్యూచర్ చిల్డ్రన్, ద సొసైటీ ఎట్ లార్జ్. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఆరిజిన్. Hold it for few seconds, the left leg. Normal breath. Let the hands be on your sides. For the sake of holding the tummy, this gets arched up. Place it. You will be pushing it. And then while breathing out, come to the center. But if you find it difficult to synchronize in this, that's okay. Just ensure that you are making it. బేబీ లోపల ఉన్నప్పుడు యూ గెట్ మెడికల్ హెల్ప్ అంటే ఎక్కడ అంటే అక్కడ దొరుకుతుంది మీకు, డాక్టర్ దగ్గర కానీ, హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్. బట్ దిస్ ఈజ్ స్పిరిచువల్ ప్లస్ మెడికల్. కొంచెం సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటుంది, ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది. తర్వాత మదర్ ఎట్లా ఉండాలా ప్రెగ్నెన్సీ టైంలో, ఎట్లా టెన్షన్ ఫ్రీ ఉండాలా, అది ఎక్కువ చెప్తారు ఇక్కడ. బికాజ్ స్ట్రెస్ అన్నమాట అందరికీ ఇప్పుడు స్ట్రెస్ ఉంది. వర్కింగ్ మదర్స్ ఉంటుంది, నాన్ వర్కింగ్ ఉంటుంది. ఈ స్ట్రెస్ తోటి బేబీ పైన చాలా ఎఫెక్ట్ ఉంటుంది యాక్చువల్లీ. సో ఈ స్ట్రెస్ ఫ్రీ ఎట్లా ఉండాలా, డిస్ట్రెస్ ఎట్లా చేయాలా, ఇది యోగా తోటి కానీ లేకపోతే మెడిటేషన్ తోటి, భజన్స్ ఇవన్నీ చెప్తారు. తర్వాత వీ హ్యావ్ గాట్ సపోర్ట్ గ్రూప్స్. ఇది ఇమోషనలీ ఏమైనా ఇష్యూస్ ఉందంటే సపోర్ట్ గ్రూప్స్ ఉంది. సో ఏ హోలిస్టిక్ అప్రోచ్ టు ఏ ప్రెగ్నెంట్ లేడీ అన్నమాట ఆరిజిన్ అంటే. ఈ వర్క్షాప్లో ఏంటంటే యోగా నిపుణులు ఉంటారు, పీడియాట్రిషియన్స్, గైనకాలజిస్ట్, మెడికల్ టర్మ్స్లో వాళ్ళు సూచనలు, సలహాలు ఇస్తారు. ఇంకా ఏంటంటే సైకాలజిస్టులు, గర్భధారణ సమయంలో తల్లి యొక్క ఇమోషన్స్ అంటే ఆ భావాలన్నీ కూడా ఎటువంటి ప్రభావం చూపెడతాయి బిడ్డకి, అవి ఎలా ఉండాలి, ఎటువంటి వాతావరణంలో ఉండాలి, ఇవన్నీ కూడా సైకాలజిస్టులు చెప్తూ ఉంటారు. ఈ సంగీతం, భజనలు కూడా ఇస్తూ ఉంటారు. తర్వాత డీప్ రిలాక్సేషన్ టెక్నిక్స్ ఇవ్వడానికి కూడా నిపుణులు, ఎక్స్పర్ట్స్ ఉన్నారు ఇక్కడ.
చెప్తున్నాను. 2018లో మొదలుపెట్టిన ఈ ఆర్యజనని అని ఒక యజ్ఞం, ఇది ఒక యజ్ఞమే అన్నమాట. ఈ యజ్ఞానికి ఇప్పటి వరకు 5,000కు పైగా మించి తల్లులు ఈ యజ్ఞానికి అటెండ్ అయ్యారు. 1,200 మందికి పైగా ఆశా వర్కర్స్ ఇక్కడికి వచ్చి ఆ ట్రైనింగ్ని తీసుకోవడం జరిగింది. లోపల స్కాన్ చేస్తాం. ఓకే, సో నా ఏమైతుందంటే ఎక్స్పెరిమెంట్స్ ద్వారా ఏం చేస్తారంటే మొదటిసారి గర్భవతి ఉన్న వాళ్ళకు చాలా రకరకమైన యాంగ్జైటీ, ఒక రకమైన భయాలు, కొన్ని రకమైన భయాలు కానీ రకరకమైన ప్రాబ్లమ్స్ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఉంటూ ఉంటాయి. రకరకమైన ఉపాయాలు చేస్తారు, కానీ మెడిటేషన్ ఒక ప్రక్రియ. దేనివల్ల తల్లికి 10-15 నిమిషాలలో మెంటల్ బ్యాలెన్స్ అనేది వచ్చేస్తుంది. రిలాక్సేషన్ కాకుండా ఇంకో మానసికంగా వాళ్ళకు ఒక రకమైన ప్రశాంతత అనేది పొందుతుంది. రామకృష్ణ మఠంలో ఉన్న స్వామీజీ వాళ్ళు గాయత్రి మంత్ర మెడిటేషన్ తల్లులకి చేపిస్తే ఆ గర్భంలో ఉన్న బిడ్డకి స్టార్టింగ్ నుంచే వాళ్ళకు ఒక జ్ఞానం అనేది, విచక్షణ జ్ఞానం కానీ లౌకిక జ్ఞానం కానీ అని పొందుతుంది అని ఒక ఉద్దేశంతోనూ ఈ మెడిటేషన్ చేపిస్తున్నారు. గాయత్రి మంత్ర మెడిటేషన్ చేసినప్పుడు ఆ తల్లులకి, ఆ బిడ్డలకి పోలిస్తే వేరే పిల్లల్ని చూస్తే వాళ్ళలో ఉన్న ఒక జ్ఞానం కానీ ఒక ఇంటెలిజెన్స్ కానీ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఈ పిల్లలలో చాలా ప్రభావం ఎక్కువ ఉంటుంది, మంచి ఎదుగుదల బాగుంటుందని ఒక ఉద్దేశంతోనూ మేము ఈ మెడిటేషన్ సెషన్ తీసుకుంటాము 15-20 మినిట్స్ వరకు. దీనివల్ల బ్రెయిన్లో ఉన్న అల్ట్రా వేవ్స్ అనేది రిలాక్సేషన్కి కానీ ప్రశాంతత కానీ హెల్ప్ చేస్తుందని ఆ ఉద్దేశంతోనూ మేము ఇక్కడ ఈ మెడిటేషన్ అనేది ఇంట్రడ్యూస్ చేశాము. ఈ మెడిటేషన్ చేయడం వల్ల వాళ్ళకు నిద్ర కానీ, తర్వాత భయాలు కానీ, రకరకమైన ఆందోళనలు కానీ, వాళ్ళ మనసులో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ కానీ చాలా తక్కువ అవుతున్నాయి. వాళ్ళకు చాలా ప్రశాంతత, ఆహ్లాదం, ఆనందం తోను వాళ్ళు ఈ జర్నీ చేస్తున్నారు, ఒక ప్రెగ్నెన్సీ జర్నీ చేస్తున్నారు అని మాకు ఫీడ్బ్యాక్ వస్తుంది. నమస్కారం, నా పేరు నిఖిత. మా హస్బెండ్, మా అత్తమ్మ, మా బాబుకి ఇప్పుడు 6 months. నా ప్రెగ్నెన్సీ 2nd month నుండే నేను ఆర్యజనని ఫాలో అవుతున్నాను. ఆర్యజనని వర్క్షాప్స్ అటెండ్ అయ్యాను, 2 ఆశ్రమ్ ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యాను, అండ్ వాళ్ళు డైలీ ఇచ్చేటువంటి గాయత్రి మంత్ర మెడిటేషన్ సెషన్స్ ఇవన్నీ అటెండ్ అయ్యాను. అసలు నా ప్రెగ్నెన్సీ అంతా ఎంత స్మూత్గా గడిచిందంటే నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఈవెన్ 8th and 9th monthలో కూడా మొత్తం అసలు ఏ విధమైన నీరసం కానీ, బ్యాక్ పెయిన్ కానీ ఎలాంటిది ఉండేది కాదు. అంతా పని చేసుకోగలిగేదాన్ని, చాలా కాన్ఫిడెంట్గా హ్యాపీగా ఉండేదాన్ని. అండ్ నాకు పెయిన్ స్టార్ట్ అయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అసలు పుషింగ్ టైం less than 20 minutes. 20 minutes లోపు నా డెలివరీ అయిపోయింది. అంటే అసలు ఎంత పీస్ఫుల్గా ఈ మెడిటేషన్ ప్రాక్టీసెస్ కానీ, ప్రాణాయామ్స్ కానీ అవన్నీ చేస్తే చాలా ఈజీగా మన డెలివరీ అయిపోతుంది. అండ్ మన బేబీ కూడా ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా ఉంటారు. అండ్ మేము అది ఇప్పుడు చూస్తున్నాం కూడా. అసలు నిద్ర లేసినా కానీ, ఎవరైనా కొత్త వాళ్ళ దగ్గర ఉన్నా కానీ ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. అసలు చాలా బాగా రెస్పాండ్ అవుతాడు. మనం మాట్లాడుతుంటే వినడం కానీ చాలా కాన్సన్ట్రేషన్తో వింటాడు, అన్నీ గమనిస్తూ ఉంటాడు అనమాట. వీఆర్ బ్లెస్డ్ యాక్చువల్లీ ఆర్యజననితో కనెక్ట్ అవ్వడం కానీ, ఇలాంటి గైడెన్స్ రావడం కానీ. నమస్తే చే, నమస్తే చే, చిన్నతల్లి నమస్తే చే. ఇది నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ. యాక్చువల్లీ ఇప్పుడున్న ప్రస్తుత సమయాల్లో వర్క్, కెరియర్, ఏం అచీవ్మెంట్స్ చేస్తున్నాము దీని మీదే యాక్చువల్లీ మా జనరేషన్ అందరిది కాన్సన్ట్రేషన్ ఉంది. అండ్ వెన్ వీఆర్ కన్సీవింగ్ చిల్డ్రన్ ఆల్సో వీ థింక్ దట్ ఇంటెలిజెంట్ పిల్లలు పుట్టాలి, వాళ్ళు ఇదే అచీవ్ చేయాలి, అది అచీవ్ చేయాలి అని అనుకుంటున్నాము. బట్ ఓవరాల్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ మీద మాకు సరైన అవగాహన లేదు. ఆ అవగాహనని ఈ ఆర్యజనని ప్రోగ్రామ్ అందరూ మదర్స్, అంటే నెక్స్ట్ జనరేషన్ వరల్డ్ క్లాస్ సిటిజన్స్ లాగా ఈ యూనివర్స్కి అందించడానికి వీళ్ళు చేస్తున్న ప్రయత్నానికి నేను చాలా కృతజ్ఞురాలనై ఉన్నాను. అండ్ ద కైండ్ ఆఫ్ ఎనర్జీస్, పాజిటివ్ వైబ్రేషన్స్ ఇవన్నీ మాకు ఇవ్వటానికి అసలు అంత సెల్ఫ్లెస్ సర్వీస్, I am moved by the selfless service by all the volunteers of Arya Janani and Ramakrishna Math.
బేసిక్గా వై జ్యూయిష్ పీపుల్ ఆర్ సో స్మార్ట్ అనే కేస్ స్టడీ ఒకటి చెప్పారనమాట. ఏదైతే స్టడీ చేశారో జ్యూయిష్ పీపుల్ మీద, బయట అవుట్కమ్ ఏమొచ్చిందంటే ఇట్స్ ప్రీనాటల్ ఇన్ఫ్లుయెన్స్. బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు తల్లి ఏవైతే విన్నది, ఏం తిన్నది, ఏం ఆలోచనలు చేసినది, సో ఇవి చాలా ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పేసి అవుట్కమ్ వచ్చిందనమాట. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో దట్స్ మేడ్ us to come to this programs and workshops. సాధారణంగా అడిగేటువంటి ప్రశ్న, గర్భిణీ స్త్రీలు యోగా చేయవచ్చా? ఎస్, గర్భిణీ స్త్రీలు యోగా చేయాలి. అది వాళ్ళు కన్సీవ్ అయిన దగ్గర నుంచి కూడా యోగ సాధన చేయొచ్చు. కానీ ఫస్ట్ ట్రిమెస్టర్ అంటే మొదటి త్రైమాసికం, మొదటి 3 నెలల్లో చేసేటువంటి సాధనలు వేరుగా ఉంటాయి. ఎందుకంటే ఆ సమయంలో వేడి ఎక్కువ రావద్దు, వాతం పెరగద్దు. అప్పుడు ఎక్కువగా ప్రాణాయామం, సూక్ష్మ వ్యాయామ, ధ్యానాలు ఎక్కువ ఉంటాయి. బట్ 2వ సెమిస్టర్ నుంచి అంటే 4వ మాసం వచ్చిన దగ్గర నుంచి డెలివరీ వరకు కూడా సాధనలు మారిపోతూ ఉంటాయి. క్రమంగా శారీరక స్ట్రెంత్ కూడా వచ్చేటువంటి ఆసనాలు ఉంటాయి. అరగంట చేయొచ్చు, గంట చేయొచ్చు, గంటన్నర చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ గంటన్నర సాధన చేసినంత మాత్రాన గర్భిణీ స్త్రీ అలసిపోదు. కానీ ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది ఒక గురువు దగ్గర నేర్చుకున్నట్టయితే ఎంతసేపు చేయాలి, మధ్యలో ఏం చేయాలి అనేది ఉంటుంది. అలానే ఒకసారి మనకి గంటన్నర సాధన చేయాల్సిన అవసరం లేదా వీలు కాకపోయినా కూడా పావుగంట ఉదయం, ఒక అరగంట సాయంత్రం, అలా మీ వీలుని బట్టి కూడా సాధన చేయొచ్చు. ఎంత సులభంగా వీళ్ళు చేయొచ్చు అంటే ఒక చున్నీ సపోర్ట్తో కానీ, లేదా గోడ సపోర్ట్తో కానీ, లేదా ఒక చైర్ని సాధన కింద తీసుకుని కానీ వీళ్ళు ప్రాక్టీస్ చేయగలగటం. అలాగే ప్రాణాయామంలో కూడా ఎటువంటి ముద్రలు చేసినట్టయితే వాళ్ళు ఇంకా బ్రెత్ డీప్గా ఎన్హాన్స్ చేయగలగటం అనేది వీళ్ళకి చెప్పడం జరుగుతుంది. దీనివల్ల బ్రెత్ కూడా డీప్ అవుతుంది. ఎందుకనంటే గర్భిణీ స్త్రీ యొక్క శారీరకంగా అనేక మార్పులు వస్తున్నప్పుడు డయాఫ్రమ్ మూమెంట్ అనేది కొంచెం తగ్గడం వల్ల బ్రెత్ డీప్ అవుతుంది. బ్రెత్ డీప్ అవ్వనప్పుడు కొంత ఆందోళన కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో బ్రెత్ డీపెన్ చేయడానికి, మనసు ప్రశాంతంగా ఉండడానికి మీరు ఎప్పుడైనా ప్రాక్టీస్ చేయొచ్చు. అండ్ గర్భిణీ సమయంలో వచ్చేటువంటి కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం, యాసిడ్ రిఫ్లెక్సెస్, నడుము నొప్పి రావడం, కళ్ళల్లో నీరు పట్టడం, ఏదో ఆందోళనగా లేదా శరీరం బిగబెట్టినట్టు ఉండడం, రేపు డెలివరీ టైంలో ఎలా అనేటువంటి ఆందోళన కానీ అన్నిటికీ కూడా అద్భుతమైన పరిష్కారం లభిస్తుంది. ఇంకా కొంతమందికి కొన్ని కారణాల వల్ల గర్భిణీ సమయంలో కొంతకాలం పాటు లేదా కొంతమందికి పూర్తి గర్భిణీ సమయం కూడా బెడ్ రెస్ట్ తీసుకోమని సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఆ సమయంలో కూడా వీళ్ళు యోగ సాధన చేయొచ్చు. యోగ సాధన అనేది అవసరాలను బట్టి మార్చుకోవచ్చు. అంటే ఒకవేళ బెడ్ రెస్ట్ కంప్లీట్గా అవసరం లేదనుకునే వాళ్ళకి సూక్ష్మ వ్యాయామం ఉంటుంది, యోగ నిద్ర ఉంటుంది, అలానే ధ్యానం కూడా పడుకుని చేయొచ్చు. కానీ ఈ మూమెంట్స్ ఇంతవరకు చేయొచ్చా లేదా అనేది ఒక్కసారి మీరు గైనకాలజిస్ట్ని సంప్రదించిన తర్వాత చేయొచ్చు. కానీ బెడ్ రెస్ట్లో ఉన్నా కూడా యోగా చేయవచ్చు. మన ఇండియన్ కల్చర్లో ఇదంతా ఆల్రెడీ ఉండిందండి. లైక్ ప్రహ్లాదుడు ఎగ్జాంపుల్ కానివ్వండి, దుర్యోధనుడు ఎగ్జాంపుల్ కానివ్వండి, ఇవన్నీ మనం వింటూ ఉంటాము. బట్ సమ్హౌ మా జనరేషన్కి వచ్చేటప్పటికి వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల, కొలోనియల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇవన్నీ అంటే మనం పక్కన పెట్టేసాం. మన కల్చర్ని పక్కన పెట్టేసి వెరీ సైంటిఫిక్గా వెళ్తున్నాం. ఇన్ని సైంటిఫిక్ స్టడీస్ అండ్ మన ఇండియన్ కల్చర్లో ఏమేమి ఉన్నాయో రెండింటినీ ఇన్కల్కేట్ చేసి వీళ్ళు ఒక వండర్ఫుల్ వర్క్షాప్ తీసుకొచ్చారండి. ఇది నా 6th వర్క్షాప్ అనుకుంటా. ప్రతి నెల 2 రోజులు ఆశ్రమంలో ఉంటే, మనకి తెలుసు ప్రహ్లాదుడు రాక్షస జాతికి చెందినవాడైనా నారదుడు ఈ ఆశ్రమంలో ఉండి నారదుడి బోధలు విని, ఆ విష్ణు లీలలు విని ఎలాంటి భక్తాగ్రేసుడు అయ్యాడు అన్నది మనకు అందరికీ తెలుసు. అది మేము ఆ స్ఫూర్తి తీసుకుని ఆశ్రమం ప్రోగ్రాంలు కూడా నిర్వహిస్తున్నాం. ఒక బిడ్డకి జన్మనివ్వడానికి ముందర ఎటువంటి మానసిక స్థితి ఉండాలి, దానికి అవకాశం కల్పించడానికి మేము ప్రీ మ్యారిటల్ వర్క్షాప్స్ కూడా నిర్వహిస్తున్నాము. అలాగే ప్రీ ప్రెగ్నెన్సీ కూడా, ప్రెగ్నెన్సీకి ఎవరైతే రెడీ అవుతున్నారో, కన్సీవ్ చేయాలి అని బిడ్డకి జన్మనివ్వాలి అని తయారవుతున్నారో వాళ్ళకి కూడా అనేక రకాల ఒక దృఢ సంకల్పం, నాకు రాముడు లాంటి బిడ్డ కావాలి, లేదా దుర్గామాత లాంటి అమ్మాయి కావాలి, స్వరాజ్య స్థాపన చెయ్యాలి అని జిజాబాయి దేశభక్తి, ఆ ప్రజల పట్ల ప్రేమ అన్నీ కూడా ఆ బిడ్డకి ముందుగానే ఇచ్చింది. అందుకే మనకి శివాజీ మహారాజ్ వచ్చారు. అలాగే స్వామి వివేకానందులు, ఆయన తల్లి కూడా ఈ శివుడిని ప్రార్థించింది, నాకు నీలాంటి బిడ్డ కావాలని. అందుకని ఆయన స్వామి వివేకానందులు ఈ దేశానికి ఆయన
ఏం చేశారన్నది అందరికీ తెలుసు కనుక ఇటువంటి బిడ్డ కావాలనుకున్న దానికి మేము ప్రీ ప్రెగ్నెన్సీ వర్క్షాప్స్ కూడా నిర్వహిస్తున్నాం అన్నమాట. నేను హెల్దీఫై మీలో టీమ్ లీడ్ లాగా వర్క్ చేసేదాన్ని చాలా వరకు. దాంట్లో ఆల్మోస్ట్ ఒక మంత్కి 1.5 lakh వరకు ఎర్న్ చేశాను. కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అది సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. లైఫే ఒక రేస్ లాగా అనిపించింది. మొత్తం కార్పొరేట్ లైఫ్ అనమాట. వేరే వాళ్ళకి చెప్తాం స్ట్రెస్ వద్దు అది ఇది అని, కానీ నేను పర్సనల్ ఫ్రంట్లో చాలా ఫేస్ చేశాను. సో లాస్ట్ ఇయర్ నేను అది వదిలేసి దాని తర్వాత ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ థింగ్స్. అప్పుడే నేను ఇది చూశాను రామకృష్ణ మఠంలో ఇట్లా ఉంది అని చెప్పి. ముందు నేను నమ్మలేదు అట్లా ఎట్లా అవుతుంది ప్రీనేటల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది నమ్మలేదు. కానీ వెన్ ఐ స్టార్టెడ్ లుకింగ్ అట్ ద బేబీస్, వెన్ ఐ స్టార్టెడ్ నోయింగ్ దట్ ఓకే ఇట్ మేక్స్ అ హ్యూజ్ డిఫరెన్స్ అనేది అప్పుడు నాకు అర్థమైంది. సో నౌ ఐఎమ్ రియలీ ప్రౌడ్ టు బీ అ మెంబర్ ఆఫ్ ఆర్జననీ టీమ్. ఐ హ్యాండిల్ మార్కెటింగ్, ఐ హ్యాండిల్ సోషల్ మీడియా, ఐ ఆల్సో ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ అర్బన్ అండ్ నిలోఫర్ ప్రోగ్రామ్స్ అనమాట. సో మేము ఇదే కాకుండా ఆశాస్కి ట్రైనింగ్ ఇస్తున్నాం. సో దట్ ఇన్ ద ఫ్రంట్ ఎండ్ దే విల్ బీ డైరెక్ట్లీ ఇంటరాక్టింగ్ విత్ మదర్స్ అండ్ దే విల్ ఆల్సో క్రియేట్ అ హ్యూజ్ ఇంపాక్ట్. అండ్ యాజ్ అ టీమ్ we are reaching out to more than 100 mothers in a month. So the moment we see the babies, that's when we understand. Maybe we won't be able to measure it, but yes, we will be able to feel the difference between a normal baby and an Aryajanani baby. ఈ ఆర్యజనని అనేక భాషల్లో అంటే హిందీ, ఇంగ్లీష్, కన్నడ, తమిళ్ ఇన్ని భాషల్లో కూడా ఆన్లైన్, ఆఫ్లైన్లో రామకృష్ణ మఠంలో ఇంగ్లీష్లోను, ఆన్లైన్ ప్రతి ఆదివారం తెలుగులోనూ కూడా మన ఈ వర్క్షాపులకి అందరూ అటెండ్ అవ్వచ్చు. బిడ్డలు పుట్టాక కూడా 2 సంవత్సరాల వరకు ఆ సహకారం అందించాలి తల్లులకి అని ఈ పోస్ట్ నాటల్ వర్క్షాప్స్ కూడా మొదలు పెడుతున్నాం అనమాట. ఆర్యజనని వెబ్సైట్కి వెళ్తే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా, మా ప్రోగ్రాముల తాలూకు ఇన్ఫర్మేషన్ అంతా మీకు లభిస్తుంది అన్నమాట. ఎటువంటి సందేహాలున్నా అక్కడ మీకు ఒక కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి ఫోన్ చేయొచ్చు, చక్కగా వివరాలు తెలుసుకోవచ్చు. బేబీకి ఈ పర్టికులర్ టైమ్స్లో ఎక్కడైతే ఇంత నెగిటివిటీ ఉంది, ఇంత పొల్యూషన్ ఉంది, ఫుడ్ సరిగ్గా దొరకట్లేదు, మంచి మాటలు కూడా వినడానికి ఆస్కారం లేని సిచ్యువేషన్స్లో వీళ్ళు అందరు మదర్స్కి ఇంత మంచి వర్క్షాప్ ఇచ్చి ఇంత మంచి ప్రీనేటల్ ఇన్ఫ్లుయెన్స్ ఇవ్వటం అనేది నెక్స్ట్ జనరేషన్స్కి వీఆర్ రియల్లీ బ్లెస్డ్. అండ్ ఐ రికమెండ్ ఆల్ ఎక్స్పెక్టెంట్ మదర్స్ టు కమ్ హియర్ and experience this divine feeling and have your child blessed.